కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ నరసింహ గారు. ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ మరొక సెన్సేషనల్ డెసిషన్ అయితే తీసుకున్నాడు. H1Bకి సంబంధించి లాటరీ సిస్టమ్ని తీసేసి ఈ గురించి ఇండియన్స్లో ఎవరైతే టాప్ క్వాలిటీ అఫీషియల్స్ ఉంటారో ఎంప్లాయీస్గా వాళ్ళకి మాత్రమే నేను వీసా ఇస్తానన్నట్టు ఒక సెన్సేషనల్ రూల్ అయితే తీసుకురాబోతున్నాడు. మరి దీని గురించి లేటెస్ట్ విషయాలు తెలుసుకుందాం. ఇది మన ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ని ఎవరైతే H1B మీద అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో, ఎవరైతే F1 మీద అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఫస్ట్ థింగ్, H1B లాటరీ ఇంకా ఉండదు, లేదు అని చెప్పేసి అమెరికా క్లారిటీ ఇచ్చేసింది. మరి దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది మన ఇండియన్స్ మీద, ముఖ్యంగా అమెరికా వెళ్ళి చదువుకోవాలి, అమెరికా వెళ్ళి జాబ్ చేయాలనుకునే వాళ్ళ మీద? నాకు తెలిసి అమెరికా వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళకన్నా అమెరికా వెళ్ళి ఇప్పుడు జాబ్ చేయాలని ఇంకా నెక్స్ట్ రాబోయే 1-2 ఇయర్స్లో వెళ్దాము అంటూ ఒక 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఐటీ ఎందుకు అంటున్నానంటే అమెరికాకి వెళ్ళే వాళ్ళలో లాటరీలో ఎక్కువ అప్లై చేసే వాళ్ళు కానీ లాటరీ తీయబడే వాళ్ళు కానీ అబౌవ్ 67-70% వాళ్ళు ఐటీ ఎంప్లాయీసే ఉంటారు. ఓకే, సాఫ్ట్వేర్ సైడ్ మిగతా 30% విల్ బి రిమైనింగ్ అదర్ సెక్టర్స్. సో మనం కూడా వింటూ ఉంటాము, ఎవరైనా అమెరికా వెళ్తున్నారో ఆన్ సైట్ అంటే మోస్ట్లీ 90% మనకు తెలిసిన ఐటీ ఎంప్లాయీస్, మన బంధువులు కానీ ఫ్రెండ్స్ వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడు తన ఉద్దేశం ఏంటంటే నాన్ ఇండియనైజేషన్ ఆఫ్ అమెరికన్ ఐటీ కంపెనీస్ అనే ఒక పాలసీ తీసుకుందామని ఆలోచిస్తున్నాడు ట్రంప్. అంటే ఇండియా మీద, ఏషియన్ కంట్రీస్ మీద ఎక్కువ ఆధారపడిపోయింది యుఎస్ ఐటీ కంపెనీస్ అనేవి. సో వాటిని కాస్త అమెరికనైజేషన్ చేద్దాము, సో దట్ మన ఓన్ ఎంప్లాయీస్ ఉండేటట్టుగా అనే ప్లాన్లో భాగంగా ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ మన ట్రంప్ గురించి ఇది కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏం కాదు, ఎందుకంటే ఇయర్లీ ఒక 2-3 రకాల డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అవి తీవ్రమైన పరిణామాలకు వస్తాయని తెలిసినా కూడా అప్పుడప్పుడు ముందడుగు వేసేస్తుంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ దీంతోపాటు ఇంకొక కొత్త రూల్ ఏం యాడ్ చేశారంటే, ఎవరైతే కంపెనీ వాళ్ళు ఒక పర్సన్కి H1B ఇవ్వాలో దే హ్యావ్ టు పే సమ్ లంసమ్ అమౌంట్ యాజ్ ఏ వీసా ఫీ అన్నట్టు. ఓకే. సో దట్ ఈస్ అరౌండ్ $1 lakh. సో అది ఆ పర్సన్కి ఎవరైతే వీసా తీసుకుని వస్తున్నాడో ఆ H1B ఈచ్ పర్సన్కి ఇంత పే చేయాలి. సో దీనివల్ల చాలా వరకు కంపెనీస్ వెనకడిగేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అంత అమౌంట్ పే చేసి ఒక పర్సన్కి H1B ఇచ్చే బదులు దే విల్ ఆప్ట్ ఫర్ సంబడి హూ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ యుఎస్. ఓకే, లేదు ఇంకొక రకమైన ఆలోచన తీసుకుంటే అసలు వెళ్ళే వాళ్ళు కూడా మనకి ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోయాయి. సో అలాంటప్పుడు ఎందుకు యుఎస్ వరకు వెళ్ళడం అని చెప్పి దే మే స్టాప్ గోయింగ్ టు యుఎస్ ఆల్సో. ఓకే. అప్పుడు వాళ్ళకున్న నెక్స్ట్ ఛాన్స్ ఏంటి అంటే అమెరికా వాళ్ళకి ఆలోచిస్తే స్కిల్డ్ పీపుల్ సప్లై అనేది తగ్గుతుంది. సో అమెరికాకి ఏదైతే స్కిల్డ్ పీపుల్ సప్లై వెళ్తూ ఉందో అది ఇంతకుముందు ఇంతకుముందు 100% ఉండి ఇప్పుడు 60%, 50% అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల మళ్ళీ తిరిగి ఎవరికి నష్టము? సరే, ఎంప్లాయీస్కి నష్టమే. అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళ ప్లాన్ షార్టర్ అయింది లేదా డిలే అయింది. కానీ వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళ స్కిల్స్ వాడుకుందాం అనుకునే కంపెనీస్ కూడా ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అయిపోయి డిఫికల్టీయే బేసికల్లీ. సో వాళ్ళు ఏం ఆలోచిస్తారు అప్పుడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కంపెనీ ఓనర్ అయితే అమెరికా వరకు నేను వర్క్ ఫోర్స్ని తెచ్చుకోలేకపోవడం అనేది ఒక నిజమైనప్పుడు నా వర్క్ని అక్కడ ఉన్న చోటుకి ఆఫ్ షోర్కి ఇద్దాము. నార్మల్గా ఆఫ్ షోరింగ్ అంటే అవుట్ సోర్స్ చేయడం. సో అప్పుడు ఇండియాకి కానీ, చైనాకి కానీ, కెనడాకి కానీ ఆ ప్రాజెక్ట్స్ని ఇచ్చి అక్కడే వీళ్ళ ఎంప్లాయీస్తో చేయించే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ట్రంప్ మరికొన్ని విషయాలు వాళ్ళ క్యాబినెట్ ద్వారా అంటే చెప్పడం ఏంటి అంటే, ఇక్కడ ఉన్న కంపెనీలదే తప్పు, మేము ఇండియన్స్ తప్పు అంటలేదు, ఇండియాలో నుంచి వచ్చిన వాళ్ళని తప్పు అంటలేదు. ఇక్కడున్న కంపెనీస్ పెద్ద పెద్ద జాబులు, మనం వీళ్ళు లేకపోతే మనం బతకలేమురా, మన కంపెనీ నడవదురా అనే జాబులు కాకుండా ఎవరైతే మన పని తక్కువ డబ్బులకి చేస్తారో అనే జాబులన్నీ కూడా ఇండియన్స్కి ఇస్తా ఉంది. అది నాకు నచ్చలేదు. తక్కువ డబ్బులకి లేదంటే ఇనిషియల్ జాబ్స్ ఇవన్నీ మా కంట్రీ వాళ్ళు చేసుకుంటే, మేము చేయలేని గొప్ప పనులన్నీ మీరు వచ్చి చేస్తే అప్పుడు మీకు ఓకే, కానీ మీరు చిన్న పనులు కూడా అన్నీ వచ్చి మీరే చేస్తారంటే మరి మా కంట్రీ వాళ్ళు ఎక్కడ బతకాలి అనే ఒక విధమైన స్టేట్మెంట్ బయటకు పంపించాడు. ఇందులో కొంచెం జెన్యూనిటీ ఉందని నాకు అనిపిస్తుంది. మరి మీరు జెన్యూనిటీ ఉండేలాగా మాట్లాడమే పొలిటీషియన్స్ పని, లేదంటే 100% అపోజిషన్ వస్తుంది. సో అదేదో ఇండియన్స్ ఇంజనీరింగ్ అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా నేను బాధపడుతున్నానని ఇండియాకు ఒక స్నేహహస్తం ఇస్తున్నట్టుగా. కాకపోతే లోపల తన చేయాల్సింది అనుకుంది ఏంటంటే ఎక్కడైనా జాబ్లో అమెరికన్స్ ఉండాలి బేసికలీ. ఎందుకు ఇండియా మీద ఎందుకు ఆధారపడిపోవడం? ఏమో రేపు పొద్దున 100 years తర్వాత there may be more Indian employees working than US citizens. Okay.
ఎందుకంటే యూఎస్లో పాపులేషన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఇండియా. ఇండియాలో చైనాలో పెరిగినంతగా పాపులేషన్ యూఎస్లో పెరగదు. అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళి అమెరికన్స్ కింద అయిపోయినట్టు అది ఇప్పుడు ఇండియన్స్ వెళ్ళి రాను కొన్ని రోజుల తర్వాత వెళ్తే అమెరికా వాళ్ళు మైనారిటీ అయ్యి ఇండియన్ ఎంప్లాయీస్ ఇంకా వాళ్ళ మీద ఆధారపడి ఉంది రెవెన్యూ కాబట్టి వాళ్ళని కాదనలేక పొలిటీషియన్స్లో ఒక 50% ఇండియన్ సంతతికి చెందిన వాళ్ళు తిరుగుతున్నారు అనుకోండి. అప్పుడు అమెరికాని పిలవాలి కానీ దాన్ని ఇండియన్ అమెరికాని పిలవాల్సి వస్తుందేమో. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆల్సో ఏ ఫియర్ ఏ కంట్రీ. ఎందుకు ఇప్పుడు కూడా ఒక జోక్ ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక చైనా వాళ్ళు ఒక ఇండియా వాళ్ళు కంపల్సరీగా ఆ కంట్రీలో కనిపిస్తారు బేసికల్లీ అని. ఎందుకంటే వాళ్ళకి స్కిల్ ఉంది, ప్లస్ మీరు అన్నట్టు స్కిల్ లేకపోయినా ఎక్కువసేపు పని చేయగలిగే ఆసక్తి ఉంటుంది, సర్వే వెళ్తారు. ఇప్పుడు మీరు అమెరికన్ చూసుకుంటే 5 o'clock తర్వాత వర్క్ చేయమని నేను చేయను అంటాడు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. మనకు అలా కాదు, మనకు ఓవర్ టైం వర్క్ చేయండి బాబు అని చెప్తే వీఆర్ హ్యాపీ టు డూ ఓవర్ టైం బేసికల్లీ. అది ఇక్కడంటే అన్పేడ్ చేస్తారు, అక్కడ దానికి కూడా పేమెంట్ ఇస్తారు పర్ అవర్. సో వీటన్నిటితో పాటు మనకి మ్యాథమెటికల్ స్కిల్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్ అనేది ఏషియన్స్కి ఎప్పటి నుండి ఎక్కువ. అది మన జెనెటిక్ అయి ఉండొచ్చు, హెరిడిటరీ అయి ఉండొచ్చు, లేదంటే మనం చదువుకునే విధానం అయి ఉండొచ్చు. కానీ మనకి వాళ్ళకన్నా మ్యాథ్ అండ్ కోడింగ్ అంటే లోతుగా ఆలోచించే శక్తి ఏషియన్స్కి ఎక్కువ. చాలా ఫాస్ట్గా పైన ఆలోచిస్తూ చాలా దూరం ఫ్యూచర్ వరకు ఆలోచించే శక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందుకే ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళే వేస్తారు, వాటిని డెవలప్మెంట్ మన వాళ్ళతో చేపిస్తారు బేసికలీ. సో ఇవి రెండూ కావాలి వాళ్ళకి బేసిక్. సో ఇప్పుడు ట్రంప్ ఉద్దేశంలో పెద్ద జాబులు మాత్రం ఇండియన్స్కి ఇవ్వండి అంటే దట్ మే నాట్ బి ట్రూ. బికాజ్ ఇప్పుడు చాలా వరకు ఇండియన్స్కి ఇచ్చిన జాబ్స్ అంటే పెద్ద జాబ్స్ ఏమి కాదు, ఎంట్రీ లెవెల్ నుండి హై లెవెల్ వరకు అన్ని చోట్ల ఉన్నారు. ఇప్పుడు మరి ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ని యూఎస్ నుంచి తీసుకోవాలంటే అంతమంది స్కిల్డ్ ఎంప్లాయీస్ యూఎస్ సిటిజన్స్ ఉన్నారా అంటే ఆబ్వియస్లీ నో అనే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ వాళ్ళు యూఎస్ పిల్లలు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళని తయారు చేసుకొని వాళ్ళకి స్కిల్ చేసుకొని ఇచ్చేసరికి కంపెనీ వాడికి అంత ఓపిక ఉండదండి. రెడీగా వర్క్ ఫోర్స్ ఉంటే నేను వాడుకుంటాను, నేను ఏదో దేశాన్ని బాగు చేసేయడానికి నేను కంపెనీ పెట్టానని అంటుంటారు. కానీ కార్పొరేట్ పర్సన్ ఫైనల్గా చూసేది వాట్ ఈజ్ మై క్వార్టర్లీ ప్రాఫిట్ అని చూస్తాడు. ఎందుకంటే హీఈస్ ఆన్సరబుల్ టు ఇన్వెస్టర్స్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో. సో తనకి ఇప్పుడు పని కావాలంటే అమెరికన్ పర్సనా చైనా పర్సనా కాదు, ఆ బ్రెయిన్ ప్రాపర్గా నాకు పనికి వస్తుందో లేదో చూస్తాడు. లేదు అలాంటి బ్రెయిన్స్ నాకు యూఎస్లో దొరకట్లేదు అనిపించింది అనుకోండి, అతను ఏం చేస్తాడు, సింపుల్గా కెనడాకో చైనాకో ఇండియాకో దాన్ని అవుట్సోర్స్ చేసి తన పని అయిపోయింది. ఏమో రేపు పొద్దున అదే ఈజీ అయిపోతుందేమో తనకి అవ్వచ్చు. సో ఇప్పుడు చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది పడడానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది కమింగ్ 1-2 yearsలో. సో కొంతమంది ఆల్రెడీ ఈ జాబ్ భరించలేక ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు, కొంతమంది బ్యాంక్ జాబ్స్ అని చెప్పేసి. అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అండ్ ఇంకో పక్క మరి అమెరికా అసలు డాలర్ డ్రీమ్స్ అంటూ ఉంటాం మనం, వాళ్ళ పరిస్థితిని వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు కంప్లీట్గా అందరికీ ఛాన్స్ లేకుండా పోతుందని చెప్పలేము, కాకపోతే పర్సంటేజ్ తగ్గింది. ఇంతకుముందు 100 అనుకుంటే ఇప్పుడు 55-60 మెంబర్స్ ప్యూర్లీ స్కిల్ బేస్డ్, టాలెంట్ బేస్డ్. ప్లస్ ఇంకొకటి దే హ్యావ్ టు బి ఏబుల్ టు అఫోర్డ్ ద వీసా ఫీ దట్ ఈస్ యాక్చువల్లీ దేర్. అది కంపెనీ వాళ్ళు వీలం కట్టమంటారా లేదా వాళ్ళ ప్యాకేజ్లో కట్ చేస్తారా, ఇవన్నీ కూడా ఇంకా ఆలోచించుకోవాలి. దీనికి తోడు ఇప్పుడు ఐటీ సెక్టరే కాకుండా మీరు చూస్తే చాలామంది మన వాళ్ళు ప్రొఫెసర్స్గా రీసెర్చ్ పీపుల్గా కూడా వెళ్తారు, రీసెర్చ్ సైడ్లో కూడా, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రూలింగ్ ఎలా ఉందంటే అలాంటి వాళ్ళకు కూడా $1 lakh ఏదైతే ఉందో ఆ $1 lakh వాళ్ళు కూడా పే చేయాల్సిన విధంగా ఉంది. కానీ వాళ్ళకున్న యాన్యువల్ శాలరీ $67,000 to $70,000 మీడియం శాలరీ ఉంది. మరి అలాంటి వాడు $1 lakh పే చేసి $60,000 కోసం అక్కడికి వెళ్తాడా అని చెప్పి ఆ యూనివర్సిటీస్ స్కూల్స్ అట్లీస్ట్ మా సెక్టర్ని ఎగ్జామ్ చేయండి అని అడుగుతున్నారు. దాని మీద మరి కన్సిడర్ చేసారో తెలీదు. కాకపోతే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ యూఎస్ఓలు కూడా ఏమంటున్నారంటే మనకు అనిపించవచ్చు ఇండియన్స్ రావడం తగ్గింది కాబట్టి ఇక్కడ నేటివ్ అమెరికన్స్ని జాబులోకి తీసుకుంటారని. వాళ్ళు లాస్ట్ ఒక 15 yearsగా చేసిన రీసెర్చ్ కంపెనీస్ మీద చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే నేటివ్ అమెరికన్స్తో పాటు ఏషియన్స్ అండ్ అదర్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీసే నెక్స్ట్ 10 yearsలో వేరే వాటికన్నా బాగా గ్రో అయ్యాయి. అంటే డెఫినెట్గా హెట్రోజీనస్ క్రౌడ్ ఉన్న వాళ్ళే డెవలప్ అవ్వగలిగారు, వాళ్ళే రెవెన్యూ కూడా బాగా ఇవ్వగలిగారు. సో అందుకే వాళ్ళు ఇంకా ఆశిస్తున్నారు ట్రంప్ దీని మీద కొంచెం వెనకడుగు చేసి ఏదో కొంచెమన్నా దీంట్లో ఏమన్నా ఫ్లెక్సిబిలిటీస్ ఇస్తాడు, సో దట్ 100% 50% అవ్వకుండా అట్లీస్ట్ 80% పీపుల్ కన్నా ఛాన్స్ వచ్చేలాగా అని చూడాలి. మరి ఇప్పటివరకు అయితే ఎక్కడ వెనకడుగు వేసిన ప్రసక్తి లేదు ట్రంప్, వీలైతే ఇంకొక ముందడుగు వేస్తాడు. మన టారిఫ్స్ విషయంలో చూసాం మనం యాక్చువల్లీ. సో మరి ఆయన మ్యాడ్ డెసిషన్స్ అనేవి ఆల్రెడీ ఎప్పటి నుంచో లాస్ట్ November 2024లో స్టార్ట్ అయినాయి, ఇంకా వెళ్తూనే ఉంది. ప్రతిసారి ఒక బాంబు పేలుస్తున్నాడు, ఇది లేటెస్ట్ బాంబ్ అనమాట. సో మరి ఈ విషయాలపై మీరందరూ ఎలా స్పందిస్తున్నారు? ముఖ్యంగా మీ రిలేటివ్స్లో మీ ఫ్రెండ్స్లో లేక మీరే ఐటీ జాబ్ చేస్తూ అమెరికాకి వెళ్ళేలా అని చెప్పేసి ఒక ఆశతో ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా మీతో పాటు చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా సరే అమెరికాకి వెళ్ళాలి అనే దగ్గర
ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీకు ఎలాంటి హెల్ప్ కావాలో తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రొఫెషనల్స్ చేత అలాంటి డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, డేటా అంతా కూడా మీ ముందుకి ఎపిసోడ్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.